అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏంటంటే మెయిన్ గా సర్వీసెస్ ఎలా ఉన్నాయి, డాక్టర్స్ ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు, ఎలాగా సర్వీసెస్ అందిస్తున్నారు, ఎన్నిసార్లు వస్తున్నారు వార్డుకి, ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నారు పేషెంట్ ని, అలాగే మెడిసిన్స్ మందులన్నీ కూడా ఇక్కడే రాస్తున్నారా లేకపోతే బయటికి ఏమైనా పంపిస్తున్నారా, అలాగే డబ్బులు ఎవరైనా అడుగుతున్నారా, డిమాండ్ చేస్తున్నారా, ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్నారా, భోజనం అది రోజు పెడుతున్నారా, ఎలా ఉంటుంది టేస్ట్, క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా, అలాగే టాయిలెట్స్ మెయిన్ గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్ లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకు అడగడం జరిగింది. సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా గైనిక్ వార్డ్ లో అయితే అసలు పోస్ట్ నేటల్ వార్డ్ లో చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. అన్ని కూడా బాగా చూసుకుంటున్నారు, అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మెయిన్ గా డాక్టర్స్ బాగా సర్వీసెస్ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా చాలా బాగా ఆదరిస్తారు అనేది అర్థమైంది. సో వార్డ్స్ అవన్నీ చూసాం, నీట్ గానే ఉంది, టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి, అండ్ పబ్లిక్ ఇక్కడ సర్వీసెస్ కి సాటిస్ఫాక్షన్ తోనే ఉన్నారు. అండ్ ఇక్కడ ఓపీ ఐపీ అవి చూసుకుంటే నెలకి ఒక 13,000 ఓపీ వస్తుంది. సో ఐపీ కూడా ఒక 1,300 దాంట్లో ఐపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఐపీ కేసెస్ గా. అలాగే సర్జరీస్ చూస్తే నార్మల్ డెలివరీస్ 230 దాటి ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే గైనిక్ డాక్టర్స్ కూడా ఈ మధ్య ఫిల్ అయ్యారు. సో 235 నార్మల్ డెలివరీస్ జరిగినాయి, అలాగే 58 సిజేరియన్స్ జరిగినాయి. సిజేరియన్స్ ఇంకా తగ్గించమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటే కూడా చాలా మంది పెద్దవాళ్ళు, మహిళలు నార్మల్ డెలివరీ మంచిది, సిజేరియన్ చేసుకోకూడదని వాళ్ళకు కూడా తెలిసింది. వాళ్ళకు కూడా వాళ్ళు బాగా అవేర్నెస్ ఇవ్వడం వల్ల అందరూ కూడా నార్మల్ డెలివరీకే వెళ్తున్నారు. సో అది ఒకటి సంతోషకరమైన వార్త. అలాగే ఓపీ ఆఫ్ ఆప్థల్మాలజీ కూడా బాగుందండి. అండ్ ట్యూబెక్టమీ, మైనర్ ఆపరేషన్స్ అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. అల్ట్రాసౌండ్, ఎక్స్రే ఇవన్నీ కూడా ఈసీజీ అంతా కూడా ఎక్కువ తీస్తున్నారు. అల్ట్రాసౌండ్ 676 మంత్ లో, అలాగే ఎక్స్రే 723 ఎక్స్రేస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా సర్వీసెస్ కూడా బాగున్నాయి. ఒకసారి డాక్టర్స్ తో మీటింగ్ పెట్టుకుని వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది, పైనుంచి ఏదైనా రావాల్సి ఉంది, లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళగలరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.